ఇంకేంటైతే మరి ఇండిపెండెన్స్ డే అంటే ఎప్పటిలాగానే జెండాలు ఎగరేస్తూ పాటలు పాడుకుంటూ స్టేటస్లు పెట్టేస్తాం అంతేగా. హ్మ్. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఇండిపెండెన్స్ మనకు అంత ఈజీగా వచ్చిందా? మన ఈ దేశం కోసం అప్పట్లో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని వదిలి మన కోసం పోరాడారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కోసం ఒక మంచి జీవితం కాదు, వాళ్ళ తర్వాత వచ్చే మనలాంటి తరాలు స్వేచ్ఛగా బతకాలని. కానీ అదే స్వేచ్ఛ వచ్చిన ఈ దేశంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోజు ఎన్నో హత్యలు, ఎన్నో నేరాలు, ఎన్నో అన్యాయాలు, మనుషుల మధ్య ద్వేషాలు, కులం, మతం, అధికారం, డబ్బు కోసం గొడవలు. అప్పట్లో వాళ్ళు దేశం కోసం ఒక్కటయ్యారు, కానీ మనం ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నాం. ఇండిపెండెన్స్ అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళ నుండి ఫ్రీడమ్ రావడమే కాదు, మన దేశంలో ఒక మనిషి భయపడకుండా బ్రతకడం కూడా ఒక ఇండిపెండెన్స్. ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు తను భయపడకపోవడం ఒక ఇండిపెండెన్స్. ఒక పేదవాడికి కూడా న్యాయం జరగడం ఒక ఇండిపెండెన్స్. ఒకరి కులం, మతం, భాష, వేషం చూసి కాకుండా ముందుగా వాళ్ళని మనిషిగా చూడడం ఒక ఇండిపెండెన్స్. ఈ ఇండిపెండెన్స్ డేని కేవలం మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. మన కోసం వాళ్ళు పోరాడి సాధించిన స్వతంత్రానికి మనం నిజంగా అర్హులుగా బ్రతుకుతున్నామా? వాళ్ళు మన దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించారు. అలాంటిది మనం మన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేమా? ఇప్పుడు చెప్పు. ఎప్పటిలాగే ఈ ఇండిపెండెన్స్ డే కూడా వాట్సాప్ లో స్టేటస్, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి సాపేద్దామా? మన దేశం కోసం ఒక్కసారి ఆలోచిద్దాం. మన రెస్పాన్సిబిలిటీస్ ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే దేశం అంటే కేవలం నేల మాత్రమే కాదు, దేశం అంటే మనం. అండ్ ఫైనల్లీ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.